వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో అన్నలకు అక్కగారులకు అందరికీ వందనాలు. పాస్టర్లకు కూడా, అదిగో ఇటు పక్క కూర్చున్న వాళ్ళు కూడా అందరికీ వందనాలు, ప్రేమ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. సొలొమోన్ గారు చాలా చక్కటి విషయాలు తెలియచేస్తున్నారు. ఈ రోజున ప్రేమైన బిడ్డలారా, ఎంతోమంది మోసపరచబడుతూ ఉంటారు. మోసం చేసేవాళ్ళు ఉన్నంతకాలం మోసపరచబడుతూనే ఉంటారు. నమ్మిన వంటి వారికి నమ్మక ద్రోహం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కటి విషయాలు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని ప్రేమేంద్రులారా, సొలొమోన్ గారు ఒక మాటను చెప్పారు. దయచేసి ఆ మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. సామెతలు 17వ అధ్యాయము 17వ వాక్యం. మీకు అందరికీ తెలిసిన మాటలే. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరచుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రేమికులారా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని రోజులు ఇవి. అంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్న రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. యేసయ్య చెప్తున్నటువంటి ఈ మాటని మనం గమనించినట్లయితే, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? చెప్పాలి గట్టిగా, ఏమంటున్నాడండి? విడువక మనలను ప్రేమించెను. విడువక ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అలాంటి వ్యక్తి ఆపదలలో ఆదుకుంటాడు. ఆపదలలో మనల్ని ఆదుకుంటాడు. ఈ రోజున మీ జీవితంలో నేను నా స్నేహితుని ద్వారా మోసగించబడ్డాను అన్నవాళ్ళు చేతులెత్తండి. ఫ్రెండ్షిప్ చేసి నా స్నేహితులే నన్ను మోసం చేశారు అన్నవాళ్ళు చేతులెత్తండి. ఇద్దరు ఎత్తారు, ఇంకా ఉంటారు కానీ చేతులు ఎత్తట్లా. ప్రాణ స్నేహితులే మనల్ని మోసం చేస్తారు అనేది ఖచ్చితం. అది సత్యం అనేది బైబిల్ చక్కగా మనకు తెలియచేస్తుంది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నిజమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన బిడ్డల కొరకు తాను ఏమైనా చేసి చూపించగలిగిన వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ప్రేమేంద్రుని బిడ్డలారా, యేసు ప్రభు వారి మనసు ఎంత సున్నితమైనదో బైబిల్లో మనం చూస్తే, తన్ను నమ్మి తనతో స్నేహం చేసేవంటి వారికి, తనతో సంబంధం కలిగి వాక్యానుసారంగా ఆత్మీయ జీవితాలు నడిపించబడాలని ఆశించిన వారికి యేసయ్య మనసు ఎటువంటిదో అనేది వారికి బాగుగా తెలిసి ఉంటుంది. యేసు ప్రభు వారు సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఈ చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా? రాత్రంతా ప్రయాసపడి బయటకు వచ్చి తమ వలలను కడుక్కున్నారు. కడుక్కుంటూ ఉన్నప్పుడు యేసయ్య అక్కడికి వెళ్ళాడు. యేసయ్య వారిని చూసి,
వారితో మాట్లాడి వారిని అడిగినప్పుడు వారు చెప్పారయ్యా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. అప్పుడు యేసు ప్రభు వారు వారితో ఒక మాట చెప్పారు. యేసు ప్రభును వారు దోణిలో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఎక్కారు. ఆ తర్వాత యేసయ్య వారితో మాట్లాడుతూ వెళుతూ ఉన్నారు. ఎక్కడికి? సముద్రం లోపలికి వెళుతున్నప్పుడు యేసయ్య చెప్పారు, మీ దోణిలు కొంచెం లోతుగా నడిపించండి అన్నాడు. కొంచెం లోపలికి లోతుగా నడిపించండి అన్నప్పుడు వీళ్ళు కొంచెం లోతుగా వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు వారితో ఒక మాట చెప్పారు, ఇదిగో ఇప్పుడు మీరు మీ వలలను వేయండి అన్నాడు. ఇప్పుడు వలలు వేయండి అన్నప్పుడు పేతురు అన్న మాట ఏంటి తెలుసా? నీ మాట చొప్పున, చెప్పండి, నీ మాట చొప్పున మేము ఇప్పుడు వలలు వేస్తున్నాం. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ప్రభు మన మధ్యలోకి వచ్చి మీ మధ్యలోకి వచ్చి మీతో ఒక మాట ఈరోజు చెప్తే మీరేం చేస్తారు చెప్పండి. పేతురుతో ప్రభు చెప్పాడు, ఇప్పుడు మీరు వలలు వేయండి అన్నారు. వారు అంటున్నారు, నీ మాట చొప్పున మేము ఇప్పుడు వలలు వేస్తాము అన్నారు. ఆ తర్వాత వారు వలలు వేశారు. వలలు వేసిన తర్వాత తిరిగి వారు ఆ వలను లాగుతూ ఉంటే, చెప్పండి, వల బరువెక్కిపోతా ఉందంట. వల బరువెక్కిపోతుంది. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఒకటి మనం గమనించాలి, శ్రమలలో, నిందల్లో, అవమానాల్లో ఆదుకొని మన పక్షంలో నిలబడిన వాడే మనకు నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహితురాలు. నమ్మించి మోసం చేసేటువంటి వాళ్ళు స్నేహితులు ఎలా అవుతారు, స్నేహితురాళ్ళు ఎలా అవుతారు? యేసయ్య వారిని ఓదార్చి, ఆదరించి, వాక్యాన్ని ప్రకటించి, వారి దోణెలు లోతులోకి తీసుకెళ్ళి వలలు వేయమన్నప్పుడు వారు వలలు వేయగానే విస్తారమైన చేపలు పడినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాటకి నువ్వు విలువ ఇస్తే నీ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీ జీవితం బాగుపడుతుంది. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ చేతి పనులు, కష్టార్జితం దీవెనకరంగా మార్చబడుతుందనే సంగతి నగ్న సత్యం. ఆ చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు ఈ ఆశ్చర్యాన్ని చూసి దుఃఖములో ఒకవైపు, సంతోషంలో ఒకవైపు ఏం చేయాలో అర్థం కాక యేసయ్య పాదాలు చెంతకు వచ్చి అంటారు, అయ్యా మేము పాపులు, మమ్మల్ని విడిచి. పేతురు అంటారు, ప్రభువా నేను పాపాత్ముణ్ణి. అందుకని ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇప్పుడు దాకా మీరందరూ చేపలు పట్టారు, ఇప్పుడు దాకా మీరు అనేకమంటి పనులు చేస్తూ జీవిస్తూ వచ్చారు, కానీ ఇంక మీదట నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంక మీదట మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను. ఇప్పుడు దాకా మీరు చేపలు పట్టారు, కానీ ఇప్పుడు నుంచి మీరేం పడతారండి? మనుషులను పట్టే జాలరులుగా చేస్తానన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా మీకు కనపడితే, మీ ఫ్రెండ్సే కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, తప్ప తాగి బజార్లో పడిపోయి వాడి పరిస్థితి బాగులేక, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సమాధానము, ఐక్యత లేక, వాడు తాగుడుకు, ప్యాకాటుకు బానిసైపోయి ఆ కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే, మీరు కళ్ళతో చూసినప్పుడు వారి గురించి ఎటువంటి ఆలోచన చేస్తారు?
కొంతమంది ఉంటారు, వాడితో నాకెందుకు, వాడు ఎటు పోతే నాకెందుకు అని పక్కన తప్పించుకొని వెళ్ళిపోయేవంటి వాళ్ళు లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోన్ గారు చక్కగా ఈ మాట చెప్పాడు. నిజమైన స్నేహితుడు, చెప్పండి ఏం చేస్తాడంట? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? నిజమైన స్నేహితురాలు ఏం చేస్తుందంటే విడిచిపెట్టక మనల్ని ప్రేమిస్తారు. కరువుల్లో ప్రేమిస్తారు, ఏంటండి ఇబ్బందుల్లో ప్రేమిస్తారు, విరుకుల్లో ప్రేమిస్తారు. వారు మన పక్షమున అండగా వాళ్ళు నిలబడతారు. నిజమైన స్నేహితుడు. ఈ రోజున ఎంతోమంది ఉంటారు, స్నేహం చేసి వారి చేతుల్లో మోసగించబడిపోయి అన్నీ పోగొట్టుకొని చివరికి ఒంటరి వారిగా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తారు. ప్రేమింది బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో అలాంటి స్థితిలో నువ్వు నడుచుకుంటున్నావేమో. చేయకూడదు అనే వ్యక్తితో నువ్వు సహవాసం చేసి, వారితో సహవాసం చేసి నీకున్నదంతా శుభ్రం లయం చేసేసుకొని దిక్కుతోచని స్థితిలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఎంత వెతికినా ఒకే ఒక్కడు నిజమైన స్నేహితుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు ప్రశస్తమైన రక్తమును ఆయన కార్చాడు. అందుకని ఇక్కడ చక్కగా చెప్పిన మాట ఏంటి? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటు వాడు ఎలా ఉంటాడంట? చెప్పండి, ఎలా ఉంటాడంట? సహోదరుడుగా మన పక్కన నిలిచుంటాడు. చాలామంది మాట్లాడుకుంటుంటారు, కన్నవాళ్ళు ఉన్నారు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, ఎంతమంది ఉన్నా ఎవరు కూడా పట్టించుకోలేని స్థితిలో ఉండే బ్రతుకుతున్న వాళ్ళు లేకపోలేదు. అందుకని బైబిల్లో చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. మరొక మాటను మనం చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 4వ వాక్యం. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనను. ఈ చదవబడినటువంటి విషయంలో ధనవంతునికి అనేక మంది స్నేహితులు అవుతారంట. గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చదవబడినటువంటి విషయంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, స్నేహితులు ఎవరికి ఎక్కువ మంది ఉంటారంట చెప్పండి? డబ్బు ఉన్నవాడికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. వాడు చివరికి ఏం చేస్తారో వాడికే తెలియదు. వాడికి ఏం చేస్తారో వాడికే తెలియదు. ఈ రోజున ఎంతోమంది చెడు స్నేహాన్ని బట్టి దుర్వలట్లకు పడిపోయి, ధనాపేక్షలో పడిపోయి, ఈజీ మనీ కోసం పడిపోయి ఎంతోమంది వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. వారి జీవితాన్ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ఒకడు పాడు చేసేదాకా ఉండట్లేదు, వాళ్ళకు వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. అందుకని ఈ చదవబడినటువంటి వాక్య భాగములో పేదవాడు ఏం చేస్తాడంట? తన స్నేహితులను పోగొట్టుకుంటాడు. పేదవాడు వారికి పెట్టలేక, వారితో సమానంగా సరితూగలేక తను ఏం చేస్తాడంటే వాడు దూరమైపోతాడు. డబ్బు ఉన్న వాడిని ప్రేమిస్తారు ఈ రోజున. డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వాడిని ప్రేమిస్తారు, వాటితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు.
ఈ రోజున ప్రేమ ఏంటి బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ ఫ్రెండ్షిప్లో నీ ఫ్రెండ్స్లు ఎవరైనా ఉంటే, వాడు పేదవాడైనా వాడితో నేను ఎప్పుడు కూడా ఈ భేదాలు పెట్టుకోలేదు, సమాధానం కలిగి ఉన్నాను, ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అలా ఉన్నాము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కడు కూడా ఉండరు. ఒక్కడు వెత్తితే ఒట్టు, పొరపాటును కూడా వత్తరు, అసలు ఎత్తరు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య చెప్తున్న వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ధనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీ మనసు, ధనం ఎక్కడుంటే అక్కడ ఉంటుందంట మనసు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఒక యవనస్తుని వాళ్ళ ఫ్రెండ్స్లు అందరూ రెచ్చగొట్టారు. ఏమని? అతడు ధనవంతుడు, ఆస్తిపరుడు, తనకంటూ ఏ కొదువు లేదు. వాళ్ళందరూ అతన్ని మెచ్చుకోవటం నచ్చుకోవటం వల్ల మనవడు కాస్త ఊపిపోయి తండ్రి ఆస్తిని భాగం తీసుకొని, స్నేహితులను తీసుకొని వెళ్ళిపోయాడు. స్నేహితులే శాశ్వతము అనుకునేటువంటి వాళ్ళు లేకపోలేదు. ఫ్రెండ్షిప్ అనేది చేయొచ్చు. ఎటువంటి వాడితో నువ్వు చేస్తున్నావు అనేది గుర్తించాలి. పెద్దోళ్ళు అంటుంటారు, కంటికి తగిలే పుల్లను కనిపెట్టుకొని ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. స్నేహం అనేది ఎలా ఉంటుందంటే, ఒకడు కొత్తగా పెళ్ళి అయినప్పుడు భార్య భర్తలు కలిసి ఇద్దరు కలిసి అత్తగారి ఇంటికి వెళ్తూ ఉంటే, భర్త క్షణంగా ఉండి భార్యను అన్నాడంట, ఏమండి ఆగండి అన్నాడంట. ఆగండి అనేసరికి భయపడిపోయి అలాగే ఆగిపోయింది. ఏంటి సంగతి అంటే, ముందు ఏం కనపడిందండి? రోడ్డు మీద ముళ్ళు కనపడింది. వెంటనే వంగి ముళ్ళు తీసి పక్కన పడేసి, చూసి జాగ్రత్తగా నడవాలి అన్నాడంట. ప్రారంభం కదా, జాగ్రత్తగా చూసి నడవాలి. మోసం చేసే స్నేహితుడు నీ దగ్గరికి వచ్చి నునుపైన మాటలు మాట్లాడతాడు, స్మూత్గా మాట్లాడతాడు, మెత్తని మాటలు, ఒప్పించే మాటలు, నొప్పించే మాటలు కాదు, ఒప్పించే మాటలు మాట్లాడతాడు. నీ దగ్గరికి వచ్చి ఒప్పించే మాటలు మాట్లాడతాడు. ముళ్ళు కనపడంగానే గట్టిగా అరిచాడంట, ఆగో ఆగో, కొంచెం నేను చూడకపోతే నువ్వు ఇప్పుడు ముళ్ళు తొక్కేసేదానివి అని ఎంత ప్రేమతో ముళ్ళు తీసి పక్కన పడేసాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా వెళ్తా ఉంటే భార్య అనిందంట, ఏంటండి దారికి ముళ్ళడ్డం ఉంది అని అంటే, అప్పుడు అన్నాడంట, ఏమి చూసి నడవలేవా అన్నాడంట. ఏంటండి చూసి నడవలేవా? ప్రారంభంలో ఏం చేశాడు? ఆయనే వంగి తీసి ముళ్ళను పక్కన పడేసాడు. ఇప్పుడేమంటున్నాడండి? చూసి నడవలేవా అంటున్నాడు. ప్రేమ ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఆ ప్రేమ చివరికి ఏం చేస్తుందో కూడా తెలీదు. పాపం కొంతమంది అమాయకులు ఉంటారు, మాయమాటలు పడి ప్రేమలో పడిపోయి ఏం చేయాలో అర్థం కాక సుడిగుండంలో చిక్కుకొని తూనీగా తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. ఏంటంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్నేహము నిన్ను మోసం చేయకుండా ఉన్నట్లు జాగ్రత్త చూసుకోవాలి.
ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో సహవాసం చేయాలనే జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు, దైవజనుడైన సొలొమోను గారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేస్తున్నాడు. ధనవంతునికి, చెప్పండి ఏమంట, ధనవంతునికి ఎక్కువ మంది స్నేహితులు. ఆడికి ధనం ఉంది కాబట్టి స్నేహితులు ఎక్కువైపోతారు. నీకు లేదు కాబట్టి నువ్వు ఒంటరి వాడిగా మిగిలిపోతావు. అయినా నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి ఇతను స్నేహితులను తీసుకొని వెళ్ళిపోయాడండి. స్నేహితులందరిని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఉన్నదంతా పోగొట్టుకొని తాను నమ్మిన స్నేహితులే తను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏ స్నేహితులైతే నమ్మాడో, ఎవరి మాటలైతే విన్నాడో, వారే చివరికి తను విడిచిపెట్టి ఏం చేశారంట, వెళ్ళిపోయారు. డబ్బు ఉన్నంతసేపు నీతో ఉంటారు, అవసరాన్ని నేను వాడుకుంటారు. అవసరం లేనప్పుడు చెరుకు రసాన్ని పిండేసిన తర్వాత ఆ ఒట్టి కట్టెను, ఆ తిత్తిని ఏం చేస్తారంట, పిప్పిని బయట పడేస్తారు. ఈ లోక స్నేహము అలా ఉంటుంది. అందుకని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నటువంటి మాట ఏంటంటే, నిజమైన స్నేహితుడు విడువక నిన్ను ప్రేమించును. ప్రైజ్ ది లార్డ్. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే, విడువక నిన్ను ప్రేమిస్తాడు, నీ కొరకు ప్రాణం పెడతాడు, నువ్వు పిలిస్తే పలుకుతాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, ఆరోగ్యాన్ని ఇచ్చి నిత్య మహిమలో చేర్చేంత వరకు నీతో కూడా ఆయన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు తను చేసినటువంటి పని ఏంటో తెలుసా? తిన్నంతకాలం తిన్నారు, ఉన్నదంతా అయిపోయింది. నమ్మిన స్నేహితులే నమ్మకం ద్రోసి దోహం చేసి వెళ్ళిపోయారు. చివరికి ఏం చేయాలో అర్థం కాక, తినటానికి తిండి లేక, ఉండటానికి విలు లేక, పలకరించే నాదుడు లేక విలువిలలాడిపోతున్న సమయాల్లో ఒక పందులు మేపుకునేవంటి పందుల కాపరి కనపడ్డాడు. అతని దగ్గరికి వెళ్ళయ్యా, ఆకలిస్తుంది బాబు, కొంచెం భోజనం పెట్టమంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నా పందులను మేపితే నీకు భోజనము. చెప్పండి, ఒక ధనవంతుని పరిస్థితి ఎక్కడికి వచ్చింది? ఆ స్థితిలోనికి రావటానికి గల కారణం ఏమిటి? చెడు స్నేహాలు బట్టి ఈరోజు నీ జీవితాన్ని ఇలా చేసుకుంటున్నావా? ఆ స్థితిలోకి నువ్వు నడిపించబడుతున్నావా? ఆ దరిద్రమైన స్థితిలో నువ్వు జారిపోవటానికి, వెళ్ళిపోవటానికి గల కారణం ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చివరికి తన జీవితంలో పడరాని బాధలు పడ్డాడు, పడరాని కష్టాలు పడి భయంకరమైన స్థితిలో ఆకలితో అలమటిస్తూ కన్నీళ్ల ప్రవాహము స్థితిలో మునిగి తేలిపోయిన ఆ వ్యక్తి తర్వాత ఆలోచన చేస్తున్నాడు, నా తండ్రి దగ్గర ఎంతోమంది ప్రజలు బ్రతుకుతున్నారు అని చెప్పి తన తప్పును తాను తెలుసుకొని చేసిన వాటిని ఒప్పుకొని నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ నొందుదామని తిరిగి బయలుదేరాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిరిగి బయలుదేరాడు. వస్తున్నాడనే సంగతి తెలుసుకున్న తండ్రి సంతోషంగా వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రాలను ధరింపచేసి క్షేమంగా తన ఇంటికి తీసుకెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది నిజమైన స్నేహితుని లక్షణాలు. ప్రైజ్ ది లార్డ్. ఇది నిజమైన స్నేహితుడు చేసే పని. మోసం చేసేవంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మోసపూరితమైన మాటలు మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవన్నీ మాకు వెన్నతో పెట్టిన విద్యాలయం అని అనుకున్నావా? బురదలో కాలేస్తావు.
చెప్పిన మాటను పెడచేయి పెట్టావా, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు ఒకసారి ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడండి? ఒప్పింపజేస్తాడు. నిజమైన స్నేహితుడు ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు మోసం చేయడు. నిజమైన స్నేహితుడు ఆపదలలో నిలబడతాడు, నిన్ను ఆదుకుంటాడు, ఆసరగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. నీ దగ్గర ధనం ఉన్నంతసేపు, డబ్బు ఉన్నంతసేపు నీ దగ్గరికి అనేక మంది నీకు ఫ్రెండ్స్లుగా, స్నేహితులు అవుతారు. వాళ్ళు ఎందుకు నీ దగ్గరికి వస్తున్నారు తెలుసా? నిన్ను ప్రేమించి కాదు, నీ దగ్గర ఉన్న డబ్బును ప్రేమించి నీ దగ్గరికి వాళ్ళు నీకు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఆ డబ్బు కాస్త అయిపోయిన తర్వాత తప్పిపోయిన కుమారుడు సంగతి ఏమైంది? అంతకంటే ఘోరంగా నీ బ్రతుకు కాకుండా జాగ్రత్త పడాలి. కొట్టు గట్టిగా చప్పట్లు, హల్లెలూయా. మెలకు కలిగి జాగ్రత్త పడి దేవుని వాక్యానికి విధేయులై భయము భక్తి కలిగి ప్రభు యొక్క సన్నిధిలో సాక్షిగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని సొలొమోన్ గారు చెప్పారు, నిజమైన స్నేహితుడు చెప్పండి విడువక ప్రేమిస్తాడండి. మరొక మాట ఏబు గ్రంథం 19వ అధ్యాయము, ఏబు గ్రంథం 19వ అధ్యాయము 14వ వాక్యం. ఏబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలు అందరికీ వస్తాయి, ఇలాంటి పరిస్థితులు అందరికీ వస్తాయి. ఆపద వచ్చినప్పుడు, ఎవరు ఆదుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడతారు. ఎంతోమందికి మేలు చేశాను, ఎంతోమందికి నేను సహాయము చేశాను. ఈరోజు ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. కానీ యోబు గారు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నా బంధువులు నా యొద్దకు రాకుండా ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. ఇక్కడ యోబు గురించి మనం గమనించినట్లయితే, యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. 3 స్నేహితులు, ఇంకా ఉండొచ్చు బహుశా. యోబు గారు ఆ మాట ఎందుకన్నారు తెలుసా? యోబుకు కలిగినటువంటి బాధలు, ఇరుకు ఇబ్బందులు, భయానకమైనటువంటి పరిస్థితులు ఎవరికి రాకూడదన్నటువంటి భయంకరమైన పరిస్థితి యోబు గారి జీవితంలో కలిగింది. తనకున్న సంపాదన పోగొట్టుకున్నాడు, పిల్లలు చనిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, చివరికి భార్య దూరం అయిపోయింది, చివరికి అనారోగ్య పరిస్థితిలో అయిపోయాడు. చావు బ్రతుకు మధ్యలో కొట్టుమిట్టలాడుతూ అలాంటి పరిస్థితుల్లో ఉన్న యోబు చెప్తున్న మాట ఏంటి? నా బంధువులు నా యొద్దకు రాకున్నారు, నా స్నేహితులు నన్ను మర్చిపోయారు. ఎందుకని? యోబు చెప్తున్న మాట ఏంటి? నా బంధువులు నా దగ్గరికి రావట్లేదు, వాళ్ళందరూ దూరం అయిపోయారు, నా స్నేహితులు నన్ను పూర్తిగా మరిచిపోయారు. మరిచిపోవటానికి గల కారణం ఏమిటంటే, యోబు అనారోగ్య పరిస్థితుల్లో పడిపోయాడు. ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు, డబ్బు లేదు, చివరికి భార్య కూడా వెళ్ళిపోయింది, ఒంటరి వాడిగా మిగిలిపోయాడు. ఏమి చేయాలో అర్థం కాలేదు. కానీ యోబుకు మాత్రం నిజమైన స్నేహితుడు ఒకడు ఉన్నాడు, మన ప్రభువైన యేసు క్రీస్తు. కొట్టు గట్టిగా
హల్లెలూయా. ఆయన మాత్రము యోబు గారిని ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టలేదు. యోబును విడిచిపెట్టని వాడు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. దేవునితో సహవాసము, దేవునితో స్నేహం చేయటం అది చాలా ప్రత్యేకమైంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా తెలియజేశారు. అందుకని యోబు గారు ఏమంటున్నానండి, నా స్నేహితులు, నా బంధువులు ఎవరు కూడా నా యొద్దకు రావట్లేదు, వాళ్ళందరూ నన్ను మర్చిపోయారు. కానీ యెషయా గ్రంథం ఒక మాట రాసింది, తల్లి తన బిడ్డను మరిచిన నేను మాత్రం నిన్ను మరచిపోజాలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మనలను మర్చిపోయేవాడు మాత్రము, చెప్పండి, మర్చిపోయేవాడు మాత్రం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యోబు గారు ఇలా చాలా చక్కగా తెలియచేశారు. మరొక మాట 21వ వాక్యం చూడండి. 21వ వాక్యం ఏం రాసిందో చూద్దాం. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడి. ఏమంటున్నాడండి చెప్పండి? దేవుడు నన్ను ఏం చేశాడండి? ఎందుకని దేవుడు ఎందుకు మొత్తాడు తెలుసా? యోబులో ఉన్న విశ్వాసం ఎలాంటిదో పరీక్షించటానికి దేవుడు యోబును మొత్తెను. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ 21వ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటండి? యోబు అంటున్నాడు, నా బంధువులు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు. దీనికి కారణం ఏంటంటే నా దేవుడే నన్ను మొత్తి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు యోబును పరీక్షించాడు. పరీక్షలో యోబు నిలబడ్డాడు. దేవునికి వ్యతిరేకించలేదు, విరోధంగా మాట్లాడలేదు, దేవుని సన్నిధికి దూరం అయిపోలేదు, దేవుని సన్నిధిలో నిలబడ్డాడు, ప్రార్థించాడు, పట్టుదల కలిగి నిలబడ్డాడు. కాబట్టి దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించెను. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దేవుడు యోబును విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టకపోవడానికి గల కారణం ఏంటంటే, ఎన్ని ఆపదలు వచ్చినా యోబు ప్రార్థన చేయటం మానుకోలేదు, దేవుని సన్నిధికి దూరం కాలేదు. మరొక మాట 42వ అధ్యాయం 10వ వాక్యం, యోబు గ్రంథం 42వ అధ్యాయము 42వ అధ్యాయం 10వ వాక్యం ఏంటంట? యోబు మరియు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిన. చప్పటు కొట్టు గట్టిగా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. స్నేహితులు దూరం అయిపోయారు, యోబును దేశించారు. బంధువులు దూరం అయిపోయారు, బంధువులు దేశించారు. కానీ యోబు చేసిన పని ఏంటండి? వారి కొరకు ఆయన ప్రార్థన చేశారు. మీ స్నేహితుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ కొరకు తప్పనిసరిగా ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలండి? చెప్పాలి గట్టిగా. ఏం చేయాలి? తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే కుదరదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యోబు ఏం చేశాడంట? వాళ్ళందరి నిమిత్తమై, చెప్పండి, అందరి నిమిత్తమై ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. వారి కొరకు ప్రార్థన చేసి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? చెప్పండి, ఎవరిని ఆశీర్వదించాడు దేవుడు? యోబు తన స్నేహితుల కొరకు, బంధువుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఇతన్ని ఆశీర్వదించాడు. నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థించు, దేవుని ఆశీర్వాదాలు మెండుగా నీవు పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వాక్యం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 11వ వాక్యం చదవాలి. ఏంటండి? హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి
విషయంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఒక వ్యక్తిని మనం గుర్తు చేసుకోవచ్చు. ఎవరు తెలుసా? మొర్దుకైని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొర్దుకైని మనం గుర్తు ఎందుకు చేసుకోవాలంటే, మొర్దుకై రాజు యొక్క క్షేమాన్ని కోరుకున్నాడు. హామాను ఏ విధంగా రాజుకు దగ్గరికి అయ్యాడు? బైబిల్లో మనం తేటగా చూడొచ్చు. మొర్దుకై రాజుకు దగ్గరయ్యాడు. రాజుకు దగ్గర ఉన్న హామాను ఏమైపోయాడండి? దూరం అయిపోయాడు. ఈ రోజున నువ్వు దేవునికి దూరం అవుతున్నావా? దేవునికి దూరం అవ్వాలని ఆలోచన నీకు పుట్టట్లేదా? దేవునికి దగ్గర అవ్వకపోవటానికి గల కారణాలు నీలో లేకపోలేదు. చేసే ప్రార్థనకు సమాధానం రాకపోవటానికి కారణాలు లేకపోలేదు. ఏదో ఒక రీతిగా నీలో ఉంటుంది బలహీనత అనేది. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు మొర్దుకై పట్ల దయ చూపాడు. రాజుగారికి మంచి మనసు ఇచ్చాడు. హామాను దూరం అయిపోయాడు. మొర్దుకై దగ్గర అయిపోయి ఆ ప్రజలకు ప్రధానిగా నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వానికి రాజు ఏమైపోతాడంట? స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో మన ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు మాట్లాడే ప్రతి మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అందరినీ వచ్చిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పలకరించాలి, ప్రేమించాలి, చారు తీసుకోవాలనుకోండి. వారితో మంచిగా పలకరించినప్పుడు నీకేమవుతుందంట? బంధుత్వం అనేది పెరుగుతుంది, స్నేహ సంబంధాలు పెరుగుతాయి, ఆత్మీయంగా నువ్వు ఎదుగుతావు, ఒక మంచి స్థాయిలోకి వస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ రోజున దయగలిగినటువంటి మాటలు మాట్లాడేవాడు చాలా తక్కువ అండి. ఎవరి నోట చూసిన భయంకరమైన మాటలు, భయానకమైనటువంటి పరిస్థితులు పుట్టించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకని సొలొమోను అంటాడు, హృదయ శుద్ధిని ప్రేమించు వాళ్ళు దయగల మాటలు పలుకువానికి రాజుగారే స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించి వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో కట్టబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 27వ అధ్యాయం 6వ వాక్యం, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 6వ వాక్యం. త్వరగా. మేలును కోరే స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మేలు చేసే స్నేహితుడు ఏం చేస్తాడంటండి? మేలును కోరే స్నేహితుడు, చెప్పండి, మనతో మేలు కోరినట్టుగానే ఉంటాడు, మనల్ని గాయాలు చేస్తూ ఉంటాడు, మనతో బాగుంటాడు, పక్కకెళ్ళి మన గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటాడు. భార్యను ప్రేమిస్తుంటాడు, భార్య గురించి పక్క చెప్తుంటాడు. భర్తను ప్రేమిస్తూ ఉంటుంది, భర్త గురించి వెళ్ళి బయట చెప్తుంటుంది. కోడల్ని ప్రేమిస్తుంటుంది, కోడల గురించి బయట వెళ్ళి చెప్తుంటుంది. అత్తను ప్రేమిస్తూ ఉంటుంది, అత్తను గురించి బయటికి వెళ్ళిపోయి మంచోళ్ళు కాదని చెప్తూ ఉంటారు. అందుకని ఆయన చెప్తున్న మాట ఏమిటి? పరిశుద్ధ గ్రంథ లేఖనములో మేలును కోరే స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇస్కరియోతు యూద పలుమార్లు యేసుప్రభు చేసిన ప్రతి కార్యానికి ఏం చేసేవాడంటే కిరీటం పెట్టాలని వచ్చేవాడు. పలుమార్లు కిరీటం పెట్టాలని. తన మనసులో ఉన్నదేంటి? ఎంతసేపటికి నన్ను లేకుండా, చెప్పండి, ఎంతసేపు తను లేకుండా చేయటమే నా పని. దేవునికి అన్నీ తెలుసు, అన్నీ తెలిసి కూడా తనతో స్నేహము చేస్తూనే వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రేమికులారా, మన స్నేహితులే మనల్ని ఏం చేస్తారంట? గాయములు చేస్తారు, మనల్ని దూరం చేస్తారు, మనల్ని అవమానిస్తారు, నిందిస్తారు. కానీ మనం ప్రేమించేవాడు ఒకే ఒకడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వాక్యం. యోహాను సువార్త చివరిగా
యోహాను సువార్త 15వ అధ్యాయము, బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి, 13వ వాక్యం చదవాలి. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైనా ప్రేమ గలవాడు లేడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటి? తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఈ ప్రపంచంలో ఎవడు కూడా లేడు. ఎవరండి మన కొరకు ప్రాణం పెట్టింది? మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? చెప్పండి, ఎవరు? ముగిస్తున్నాను, చెప్పాలి తొందరగా. మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? మన కొరకు లోకానికి వచ్చింది ఎవరు? మన కొరకు సిలువ మరణం మరణించింది ఎవరు? మన కొరకు ప్రశస్తమైన రక్తాన్ని కార్చింది ఎవరు? మన ప్రభైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. అందుకని చక్కగా చెప్పాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు లేడా? ఉన్నాడా? లేడు. ఈ లోకంలో ఎవరు కూడా తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. యేసయ్య తప్ప, యేసుక్రీస్తు తప్ప ఎవరు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారే మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకని సామెతల గ్రంథంలో మాట చూసాం, 17:17. త్వరగా. ఏం స్నేహితుడండి? చెప్పండి, ఎలాంటి వాడు? నిజమైన స్నేహితుడు. చెప్పండి, ఏం చేస్తాడంట? విడువక మనల్ని ప్రేమిస్తాడు. విడిచిపెట్టేవాడు కాదు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. ఆయనను విడిచిపెట్టకుండా ఉండాలంటే నువ్వు ఆయన వెంబడించే మనసు కలిగి ఉండాలి. ఆయన ప్రేమించే మనసు ఉండాలి. ఆయన వాక్యాన్ని వినే మనసు ఉండాలి. వాక్యానుసారంగా నడుచుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. దేవుని భయం అనేది నీలో ఉండాలి. భయము, భక్తి అనేది లేకపోతే యేసయ్యతో నువ్వు స్నేహము చేయలేవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, స్తోత్రం. మీరు నమ్మదగిన వాడవు, నీతిమంతుడు, పరిశుద్ధుడైన వాడవు. విడువక మా ఎడల మమ్మల్ని ప్రేమించే దేవుడు. చెప్పబడిన మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో నీరు కట్టబడి నాటబడినట్లు మీ దయగలిగిన హస్తమును చాపండి. కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రం. నీవు తప్ప మాకు ఎవరు ఈ లోకంలో లేరు. నీవే నిజమైన స్నేహితుడివి, నిజమైన దేవుడివి, నిజమైన తండ్రివి. మా ఎడల మీరు కృప చూపి కనికరించారు. మా మార్గాలలో మాకు మీరు తోడైవ్వండి. అనేక విషయాల్లో ఆదరించి ఆరోగ్యాన్నిచ్చి మీ రెక్కల చాటున మరుగుపరిచి చేరదీసి ఆదరించి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఇంకనూ మీ బిడ్డలను బలపరిచి దీవెనకరంగా మార్చి నిత్య రాకడలో నీ మహిమలో నేను చూసే భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.